ఒక పాప ఉండేది. ఆ అమ్మాయికి ఒక సర్జరీ అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ మూలన బ్రెయిన్ సర్జరీ కూడా జరిగింది. ఆ అమ్మాయి ఇంకా కొంచెం రికవర్ అవుతూనే ఉంది. కానీ అనుకోకుండా మన గోశాలలో జరిగే చండీ హోమానికి హైదరాబాద్ నుంచి ఒక 10 మంది దాకా వచ్చారు. వాళ్ళందరూ తిరుగు ప్రయాణంలో ఆ అమ్మాయి మళ్ళీ మైగ్రేన్ హెడేక్ ఎక్స్పీరియన్స్ అయితే వెంటనే ఇక్కడి నుంచి వచ్చిన రవీంద్ర, లలిత వీళ్ళందరూ ఇలా శ్వాసక్రియ జరుపు, ఇలా ఈ ముక్కు నుంచి ఇలా తీసుకో, ఈ చంద్రభేది ఇలా చేయడం ద్వారా నీకు ఎలాంటి ఉపశమనం కలుగుతుంది అని చెప్పడం, ఆ అమ్మాయి అలా ఆచరించడం, ఆ నొప్పి తగ్గిపోయి ఇలా జరిగింది గురుమాతాశ్రీ అని చెప్పి తన అనుభవాన్ని ఫోన్లో నాతో పంచుకోవడం, ఇలాంటివన్నీ నాకు ఎంతో ఆనందం కలిగించాయి. ఇంకా ఒక విషయం చెప్పాలి, ఎందుకో తెలియదు, కాకినాడలో జరిగే ఒక యోగ ప్రతిష్టకి మేము వచ్చాం. అక్కడ నాకు బీపీ ఉందని కూడా తెలియదు, కానీ అక్కడ డాక్టర్లు సరదాకి టెస్ట్ చేస్తే బీపీ ఉంది. ఆ విషయం నాకు తలనొప్పి ఇలా ఉంటుందని సిమ్టమ్స్ చెప్తే దీని కారణమే అన్నారు. వెంటనే నా శిష్యుడు అతనిది భీమవరం మాణిక్యాలరావు తన పేరు. మాతాజీ మీరు చంద్రభేదిని మాత్రమే చెయ్యండి, మీ బీపీ కంట్రోల్లోకి వస్తుంది అంటే నా స్వ అనుభవం వెంటనే తలనొప్పి తగ్గిపోవటం. ఇలాంటి అనుభవాలు. ఇంకో అద్భుతం చెప్పాలి, బాగా కోపం వస్తూ చిరాకు పడుతూ భర్తని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేని భార్యలకు కూడా చంద్రభేదిని ప్రాణాయామం ద్వారా వాళ్ళల్లో ఏర్పడుతున్న శాంతి, సహనం, ఓర్పుల గురించి కూడా ఎందరో విశిష్టంగా తెలియజేయడం జరిగింది. అంతటి అద్భుతమైన గ్రంథాన్ని రాసి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులలో ప్రజలకు మీరు శ్వాస పుస్తకాన్ని అందించినందుకు మీకు ఆయురారోగ్యాలు, అఖండ ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.